గూగుల్ స్టోరేజ్ నిండిపోయిందా? ఇవి ట్రై చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లు వాడేవారందరికీ గూగుల్ స్టోరేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గూగుల్ సర్వీస్లు వాడేవారందరికీ 15 GB కాంప్లిమెంటరీ డేటాను గూగుల్ అందిస్తుంది. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి గూగుల్ సర్వీస్లన్నిటికీ ఈ స్టోరేజ్నే ఆధారం. దీంతో చాలామందికి ఈ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ అదనపు స్టోరేజ్ కావాలంటే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెలకు లేదా ఏడాదికి సబ్స్క్రిప్షన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే మరికొంత కాలం పాటు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే మీ స్టోరేజ్ని నిర్వహించవచ్చు. గూగుల్ స్టోరేజ్ని క్లీనప్ చేయడానికి గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీస్లో ఉన్న అనవసర డేటాను తొలగించాల్సి ఉంటుంది. ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజ్ మేనేజర్కి వెళ్తే దేనికింత స్టోరేజ్ అవుతుందో చూపిస్తుంది. ఏ సర్వీసుల్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. దాని ఆధారంగా ఆయా సర్వీసులపై క్లిక్ చేసి డిలీట్ చేయవచ్చు. అంతేకాదు, మనం నిత్యం ఎన్నో వెబ్సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తూనే ఉంటాయి. దీంతో మన జీమెయిల్ ఇన్బాక్స్ కూడా నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్ను తొలగించడం ద్వారా స్పేస్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్బాక్స్లో చెక్ బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్ డౌన్ మెనూను క్లిక్ చేయండి. అక్కడ అన్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్ బాక్స్పై క్లిక్ చేసి డిలీట్ బటన్ క్లిక్ చేస్తే అన్రీడ్ మెయిల్స్ అన్ని డిలీట్ చేయొచ్చు. స్టోరేజ్ని క్లీన్ చేయడంలో భాగంగా పాత ఈమెయిల్స్ను తొలగించడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ముందుగా మీకు ఏ మెయిల్స్ వద్దో వాటిని సెర్చ్ బార్లో సెలెక్ట్ చేసుకుని చెక్ బాక్స్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. లేదంటే పలానా సంవత్సరానికి ముందు ఉన్న ఈమెయిల్స్ ఏవి వద్దనుకుంటే, ఉదాహరణకి బిఫోర్ 2022 అని సెర్చ్ చేస్తే అంతకంటే ముందున్న ఈమెయిల్స్ కనిపిస్తాయి. వాటన్నిటినీ చెక్ బాక్స్లో క్లిక్ చేసి ట్రాష్ బాక్స్ క్లిక్ చేస్తే ఆ తేదీకి ముందు మెయిల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. మనకొచ్చి లేదంటే మనం పంపించి వాటిలో కొన్ని పెద్ద సైజు ఈమెయిల్స్ ఉంటాయి. వాటిని తొలగించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్పేస్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సెర్చ్ బార్లో అటాచ్మెంట్ లార్జర్ దెన్ 5 MB అని సెర్చ్ చేయడం వల్ల 5 MB కంటే ఎక్కువ సైజు ఉన్న మెయిల్స్ను తొలగించవచ్చు. గూగుల్ డ్రైవ్ స్టోరేజ్లో ఎక్కువ భాగం ఆక్రమించే వాటిలో గూగుల్ ఫొటోస్ కూడా ఒకటి. ఇందులో ముందుగా అవసరం లేని వీడియోలను తొలగించడం వల్ల ఎక్కువ స్పేస్ను పొందవచ్చు. అలాగే డూప్లికేట్ ఇమేజ్లను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజ్ని పొందవచ్చు. మనకు నిత్య జీవితంలో అవసరమైన PDFలను, డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్లో భద్రపరుస్తూ ఉంటాం. ఈ ఈమెయిల్ తరహాలోని లార్జర్ 5M అని సెర్చ్ చేస్తే 5 MB కంటే ఎక్కువ సైజున్న ఫైల్స్ను తొలగించవచ్చు. PDF రూపంలో ఉన్న పుస్తకాలు, ముఖ్యమైన ఇతర డాక్యుమెంట్లు ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని భద్రపరుచుకొని డ్రైవ్ నుండి తొలగించడం ద్వారా ఎక్కువ స్టోరేజ్ని పొందవచ్చు. అనవసరమైన ఫైళ్లను తొలగించినా ఇంకా స్టోరేజ్ సరిపోకపోతే లార్జ్ ఫైల్స్ని మీ డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆపై గూగుల్ స్టోరేజ్లో డిలీట్ చేయండి. ఒకే తరహా ఫైల్స్ ఉంటే జిప్ లేదా RARను ఉపయోగించి కంప్రెస్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా స్టోరేజ్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కొందరు కుటుంబ సభ్యులు ఫోన్లకు ఒకటే గూగుల్ అకౌంట్ వాడుతూ ఉంటారు. దీనివల్ల 2 ఫోన్లని డేటా బ్యాకప్ అవడం మూలానే స్టోరేజ్ నిండిపోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఒకవేళ మీ స్టోరేజ్ నిండిపోవడానికి అలాంటి కారణం ఏదైనా ఉంటే ఆ అకౌంట్కు వేరే గూగుల్ అకౌంట్ను క్రియేట్ చేయడం మేలు.